గుడ్ ఆఫ్టర్నూన్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ది ట్రావెలర్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఓవర్ స్పీడింగ్ అండ్ రెయినీ సీజన్. స్పెషల్గా ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చింది. మనం కార్లో ట్రావెల్ చేసేటప్పుడు మన మిర్రర్ అనేది అద్దం చాలా తీసుకోవాలి అండ్ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ మిర్రర్ ఎక్స్పైర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కొత్త మిర్రర్ రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఆ మిర్రర్తోనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి నైట్. ఓకే. అండ్ మీ కార్ టైర్ గ్రిప్స్ కార్ టైర్స్ అనేది అరిగిపోతే 100% దాన్ని కొత్త టైర్తో రీప్లేస్ చేయాలి. పాత టైర్లు కానీ వేరే టైర్లు వేసుకుంటే చాలా ట్రబుల్ షూట్ అవుతాయి. మీరు బ్రేక్ కొట్టినప్పుడు వెహికల్ అనేది స్టాప్ కాదు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు వర్షాకాలంలో స్పీడ్ వచ్చేసి చాలా తక్కువ వెళ్ళాలి. ఎందుకంటే ఈ వర్షం పడినప్పుడు ఏమవుతుంది అంటే బండి ఈ స్పీడ్ ట్రావెల్ చేసినప్పుడు రోడ్ గ్రిప్తోనే అది ప్రాపర్గా మనకు కంట్రోల్ కాదు. యాక్సిడెంట్ అనేది 100% జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మీరు 80లో వెళ్ళినా కానీ ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం వర్షాకాలంలో చాలా జాగ్రత్త వెళ్ళాలి. మన ఎమర్జెన్సీ బ్లింక్ లైట్స్ ఉంటాయి కదా, 4 లైట్స్ వస్తాయి, అవి ఆన్ చేసుకొని వెళ్ళాలి వర్షం పడ్డప్పుడు, నేను చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మనం ఓవర్ స్పీడ్ అనేది 80 కిలోమీటర్స్లోనే వెళ్తేనే సేఫ్ అన్నట్టు. ఎందుకంటే బియాండ్ 80 అనేది వెరీ ప్రాబ్లమేటిక్. మనం ఎట్లాంటి యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ జరిగినా కానీ మనం కంట్రోల్ చేయలేమన్నది, అది సిచ్యువేషన్ ఉంటుంది. నేను మొన్న ట్రావెల్ చేసినప్పుడు చూసాను, ఆర్టీసీ 80 దాటి వెళ్తలేదు సూపర్ లగ్జరీ బస్. సో అందుకే మనం యూజువల్గా అబ్జర్వ్ చేస్తాం, ఆర్టీసీలో 100%లో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీకు, అంత ఎగ్జాక్ట్ కాదు. ఒక 2% యాక్సిడెంట్స్, 10% అనుకుందాం అప్రాక్సిమేట్లీ. అది కూడా ఎట్లా అని అంటే, వీళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో సడన్గా ఎవరైనా రావడం, ఇట్లాంటి యాక్టివిటీస్తోనే జరుగుతుంది అని అనుకుంటున్నా. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో 80 స్పీడ్ అనేది సేఫ్ స్పీడ్. బియాండ్ 80 అనేది చాలా మనం వీ కెనాట్ కంట్రోల్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ మీకు నెక్స్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే, కార్లో పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ముందర కూర్చోబెట్టద్దు. యాక్సిడెంట్ అయితే ఫస్ట్ బలైపోయేది వాళ్ళే. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ ఆ ప్రెషర్తోని వాళ్ళు చనిపోయే ఛాన్స్ 100% ఉంటుంది. పిల్లలు పొరపాటున ముందర కూర్చోబెట్టదు. మీరు కూర్చున్నా కానీ ఎయిర్ బ్యాగ్కి చాలా డిస్టెన్స్లో మీ సీట్ని పెట్టుకోవాలి. ఎందుకంటే అది చెస్ట్ ఇంజురీని 100% చేస్తుంది. ఇంజురీ ఇన్ ద సెన్స్, మనం ముందట మనకు ఫర్దర్ మనకు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఓపెన్ అయినప్పుడు మనకు కొంచెం తగులుతుంది, కొంచెం కాదు చాలా తగులుతుంది దెబ్బ. సో పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ముందర కూర్చోబెట్టద్దు. సీట్ బెల్ట్ అనేది 100% పెట్టుకుంటే ద సేఫెస్ట్ మోడ్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంజన్ ఆయిల్ ప్రాపర్గా ఉందా, కూలెంట్ ప్రాపర్గా ఉందా, అండ్ బ్రేక్ ఆయిల్ ప్రాపర్గా ఉందా, సిఎన్జీ అయితే సిఎన్జీ ఇది ప్రాపర్గా ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి లాంగ్ డ్రైవ్స్కి, నేను చెప్పేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి, ఘాట్ సెక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జీ కానీ ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మొన్న ట్రావెల్ చేసినప్పుడు చూసిన, పాపం మహేంద్ర జైలో వాళ్ళు మధ్యలోకి వచ్చిన తర్వాత బండి ఆఫ్ అయిపోయింది. ఆలోచించండి, ఒక సింగిల్ వేలో బండి ఆఫ్ అయితే ఎంత సఫర్ అవుతారు. దానిలో లేడీస్ ఉంటే ఇంకెంత సఫర్ అవుతారు. ఇఫ్ ఎట్ ఆల్ మిడ్ నైట్ అయితే, అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అది ఎంత సఫర్ అవుతారు. ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. పొరపాటున కూడా మీరు పెట్రోల్ తక్కువ పెట్టుకోవద్దు అన్నాడు. 100% ఎఫిషియెంట్గా. ఎందుకంటున్నా అంటే, కార్ డ్రైవింగ్ అనేది ఘాట్ సెక్షన్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెకండ్, థర్డ్ అంతే, అంతకన్నా పోదు అది. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ మైలేజ్. మీకు ఇచ్చే మైలేజ్ 14 అనుకోండి, అక్కడ 8 వస్తుంది ఆడ. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని నేను చెప్తున్నా. ఈ ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు వెరీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటేనే ట్రావెల్ చేయాలి. అనవసరంగా మనం వెహికల్స్ని తీసుకెళ్ళదు. యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఉంటుంది. ఓకే. అండ్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అండ్ కార్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనం ఏసీలోనే ట్రావెల్ చేయాలి. కిలోమీటర్స్ తక్కువ వస్తుంది, అది తక్కువ కిలోమీటర్స్ తక్కువ ఆలోచిస్తే మన లైఫ్ థ్రెట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక డ్రైవర్ ఏసీలో ట్రావెల్ చేసినప్పుడు 100లో 2% కూడా, నేను నా అభిప్రాయం చెప్తున్నా, నేను అలసిపోడు. 2% కాదు, 10% అలసిపోయే ఛాన్స్ ఉంటుంది అనుకుంటాం. కానీ నాన్ ఏసీ ట్రావెల్ చేస్తే 100% ఒక డ్రైవర్ సఫర్ అవుతాడు. మీరు చూడండి, లారీలో ట్రావెల్ చేసే పాపం ఆ డ్రైవర్స్, మనం యాక్సిడెంట్ చేస్తారు, లారీ వాళ్ళు యాక్సిడెంట్ చేస్తారు అంటారు, కానీ వాళ్ళు ఆ క్యాబిన్లలో ఎంత సఫర్ అవుతారు ఆ హీట్కి. వాళ్ళు డే బై డే నిద్ర లేకుండా ట్రావెల్ చేయడం వల్ల ఎంత సఫర్ అవుతారు వాళ్ళు. వితౌట్ ఏసీ కదా ట్రావెల్ చేసేది పాత మోడల్ వెహికల్స్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి బస్సుల్లో ట్రావెల్ ఏసీతోనే ట్రావెల్ చేయాలి.
ఏసీ పడకపోతే ఇక నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏం లేదు కాబట్టి వీ షుడ్ ట్రావెల్ నాన్ ఏసీ ట్రావెల్ చేయాలి. ఓకే, మైలేజ్ తక్కువ వస్తుంది అది ఇది అనుకోకుండా ఒక 2000 పోసే పెట్రోల్ 2500 అవుతుంది అనుకుందాం. బట్ విల్ బీ సేఫ్ కదా అని అనేది అట్లా. అండ్ మీ కార్ వెహికల్ అనేది ఏమంటారు, పర్చేస్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు పొరపాటున కూడా కార్ వెహికల్ని పర్చేస్ చేయొద్దని సజెషన్. ఎందుకంటే అది ఒక ఊబిలో ఇరుక్కున్నట్టే. ఎందుకంటే దాన్ని ఈఎంఐ కట్టలేము, కష్టం అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ దాని మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్, థ్యాంక్ యూ. ఎస్ సబ్స్క్రైబర్స్, ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కార్ టైర్ ఇన్ఫ్లేటర్. అంటే మన కార్లో పంచర్ అయితే, అంటే నేను అనేది ట్యూబ్లెస్ టైర్ పంచర్ అయితే దాంట్లో కార్లో ఆ టైర్లో గాలి నింపడానికి కోసం కార్ టైర్ ఇన్ఫ్లేటర్, అంటే కార్ టైర్లో గాలి నింపే యంత్రం అన్నట్టు తెలుగులో చెప్పాలంటే. సో దీన్ని 100% పర్చేస్ చేయాలి. 1500 to 2000 మధ్యలో ఉంటుంది. ఎందుకంటున్నామంటే ఒకసారి ఆలోచించండి, అది 2 minutesలో ఫిల్ చేస్తాం అనుకుందాం, 2 minutes 5 minutes అనుకుందాం. మీరు దాని స్టెప్ని చేంజ్ చేసి అది చేసి ఇది చేసే వరకు ఇట్ టేక్స్ ½ an hour పట్టవచ్చు, 1 hour పట్టవచ్చు. ఇంత పడుతుందో మనకు చెప్పలేము. అది ½ an hour పడుతుంది అనుకుందాం. మనం టైం సేవింగ్ కదా. సో కార్ టైర్ ఇన్ఫ్లేటర్ అనేది 100% పెట్టుకోవాలి. చాలామంది పెట్టుకుంటారు అన్నట్టు. లోపల ఏమంటారు, ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టే దగ్గర దాని సాకెట్తోని అట్లా చేసుకుంటారు. యూ కెన్ సీ ఇన్ ది అమెజాన్. సో కార్ టైర్ ఇన్ఫ్లేటర్ అనేది 100% మీరు పెట్టుకోవాలి. చాలా కాషియస్గా ఉండాలన్నట్టు డ్రైవింగ్లో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ హెడ్ ల్యాంప్స్ అనేవి కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. హెడ్ ల్యాంప్స్ ప్రాపర్గా లేకపోయినా కానీ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్గా మనకు వ్యూ లేకపోతే జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ రెయినీ సీజన్లో డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్త చేయాలి. ముందటోడు ఎట్లా వస్తుండో తెలియదు, పక్కన పర్సన్ ఎట్లా వస్తుండో మనకి తెలియనప్పుడు మనం చాలా కాషియస్గా వెళ్ళాలి. వీ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ సెకండ్. అంటే ఈ లైఫ్లో ముందు ఏం జరుగుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, మీకు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారో ఎట్లనో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. నా సజెషన్, ఒక ట్యూబ్లెస్ టైర్ కార్ పంచర్ కిట్ ఉంటుంది, అది తీసుకోండి. అది తీసుకుంటే దాని పంచర్ అని చేయడం చాలా ఈజీ, ఏం లేదు. మీరు యూట్యూబ్లో చూడండి, జస్ట్ ఒక నాజిల్ ఉంటుంది, దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసి దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది వెరీ ఈజీ అన్నట్టు. అక్కడ మనం టైర్ ఇప్పి వాళ్ళని రమ్మని లేదంటే ఏదైనా స్టెప్ని వేయడం అంతా ఒక పెద్ద సాహసం. సరే, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్ ఇన్ఫ్లేటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే కార్ టైర్ ఇన్ఫ్లేటర్ అనేది ఉంటే కనీసం మన మెకానిక్ షాప్ దగ్గరనే వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు. సో కార్ టైర్ ఇన్ఫ్లేటర్ అనేది మీరు కంపల్సరీ పెట్టుకోవాలి, అది విషయం అన్నట్టు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కార్ పర్చేజ్ చేసేటప్పుడు దయచేసి మీరు మైలేజ్ అనే కాన్సెప్ట్ని చూసినా కానీ ఒక బ్రాండ్ వాల్యూని చూడండి. అంటే ఎన్క్యాప్ ప్రకారం ఏది క్రాష్ టెస్ట్లో ఏది పాస్ అయింది అనేది చూసి ఏమంటారు పర్చేస్ చేయండి. నేను ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ ఏ బ్రాండ్ అదా ఇదా అని నేను చెప్పను, బట్ అది మీకు తెలుసు. అది మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, ఏ బ్రాండ్స్ ఎట్లా పాస్ అయింది అనేది మీరు చూసే ఉంటారు. దాన్ని బట్టే మీరు పర్చేస్ చేయండి. ఎందుకంటున్నా అంటే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయంటే, మనం ప్రాపర్గా వెళ్ళినా కానీ ఎదురుగా హిట్ చేస్తే ముందట కూర్చున్న వాళ్ళు కంప్లీట్ డెత్ అయిన సందర్భాలు నేను చూసినాను. సో మనం దాన్ని బట్టే పర్చేస్ చేయాలి. మైలేజ్ 25, 26 ఎగ్జాంపుల్ చెప్తాను, 25, 26 ఏది రాదు, ఎక్సెప్ట్ సిఎన్జి వస్తుంది అనుకుందాం 24 దాకా చూడాలి. అంటే సిఎన్జి కార్స్ కూడా పర్చేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ మీకు రాకపోతే అది పెద్ద ట్రబుల్ షూటింగ్. ఎందుకంటే సిఎన్జి కార్స్ డైరెక్ట్ మీరు కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను విన్నాను. అంటే మనకు తెలియదు కదా, మనం డైరెక్ట్ ఏమంటారో ట్రావెల్ చేస్తాం, ఆపకుండా ట్రావెల్ చేస్తున్నాం, కానీ ఇట్లా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ అని ఉన్నాము. సో సిఎన్జి ప్రిఫర్ చేయొచ్చు కంపెనీ ఫిట్టెడ్ అయితే, చూసుకుంటూ పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ ది ఛానల్స్. కొంచెం నేను చూసాను, ఏమంటారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడ నుంచి చూస్తున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అనేది చేస్తలేరు.
కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ ఫర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. 4 మెంబర్స్ నుంచి ఆల్మోస్ట్ 211 మెంబర్స్ అయ్యారు. ఐ రియల్లీ ఫీలింగ్ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ద యూట్యూబ్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓవర్టేకింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్టేకింగ్ అప్పుడు కూడా ఏమంటారు చాలా మట్టుకు ప్రమాదాలు జరిగేది. ఓవర్టేకింగ్, నైట్ డ్రైవింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇట్లాంటి వాటి దాన్నే ఏమంటారు ప్రమాదాలు జరుగుతాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ యూ.